అర్జునుడిని కృష్ణుడు రథం పైన యుద్ధానికి రెడీగా నిలబెడతాడు. కరెక్ట్ టైంకి అర్జునుడికి ముందర తాత ముత్తాతలు, మేనమామలు, బావలు, బమ్మరుదులు, స్నేహితులు, సోదరులు, బంధువులు, గురువులు, తన అనుకున్న వాళ్ళే తనకి అగనిస్ట్ గా నిలబడ్డం చూసి కృంగిపోతాడు. కాళ్ళు చేతులు వణుకుతాయి, శరీరం మొత్తం భగ్బాడానికి గురవుతుంది, చర్మం తుడిచిపోతుంది, తన గాంధీవం ఆయుధం అనేది జారిపోతుంది, మనసు భ్రమకి గురవుతుంది. ఇక అంటాడు, కేశవ నాకు ఈ యుద్ధం వద్దు, వీళ్ళని చంపడం నా వల్ల కాదు, చిన్నప్పుడు వీళ్ళతోనే ఆడుకొని పెరిగిన, నాకు ఈ రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఈ భోగం వద్దు, గురువులు, కొడుకులు, తండ్రులు, మేనమామలు, బంధువులు, స్నేహితులు, సోదరులు వీళ్ళని చంపిన పాపం వద్దు, కౌరవులను చంపి బాగుపడేది ఏంది, వర్ణ సాంకర్యం వలన కులదోషం జరిగి సనాతన జాతి ధర్మం నశించిపోతది, స్త్రీల దోషం మనకు కలుగుతుంది, ఈ పాపం మనకొద్దు, జనార్దన వద్దు అని చెప్పి రథం వెనకాల మోకాళ్ళ మీద పడిపోయి మనసు నిండా బాధతో చితికిపోతాడు. ఇక తెలిసిందే కదా మన కృష్ణుడు వస్తాడు. ఇక కరెక్ట్ టైంకి ఏందిరా నువ్వు చేసేది అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. మాట్లాడుకుందాం. హరే కృష్ణ అని కమెంట్ చేయి. ఈ గీతా సిరీస్ కి నాకు రీచ్ కావాలి. స్టోరీస్ పెట్టి ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. సితారా.